అదృష్టాన్ని మరియు ప్రశాంతతను పొందడానికి బాల్కనీ కోసం వాస్తు చిట్కాలు. అత్యంత ఆహ్లాదకరమైన బాల్కనీ వీక్షణను మనం ఎలా కోరుకుంటున్నామో గుర్తుందా? సరే, అది బాల్కనీల మనోజ్ఞతను కలిగి ఉంటుంది, ఎందుకంటే వారు ఎవరి మానసిక స్థితిని అయినా పెంచే సామర్థ్యాన్ని చూస్తారు. ఇండిపెండెంట్ ఇల్లు, ఫ్లాట్ లేదా అపార్ట్మెంట్ని కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తున్నప్పుడు, మనలో చాలా మందికి మంచి బాల్కనీ వీక్షణ అత్యంత ప్రాధాన్యతగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ కోసం ఇల్లు లేదా ఫ్లాట్ని కొనుగోలు చేసి ఉంటే, మంచి బాల్కనీ స్థలం మరియు వీక్షణతో ఫ్లాట్ని కనుగొనడానికి మీరు అనుభవించిన బాధను గుర్తుంచుకోవాలి. ఇంటిలో అత్యంత కీలకమైన భాగాలలో ఒకటిగా, బాల్కనీలు సౌందర్య కారణాల వల్ల మాత్రమే ముఖ్యమైనవి కావు. ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నప్పుడు, ఖచ్చితమైన బాల్కనీని ఆకృతిలో మరియు దిశలో ఎందుకు పరిగణించాలి అనేదానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, శక్తిని బదిలీ చేయడంలో ఇంట్లో బాల్కనీ కీలక పాత్ర పోషిస్తుంది. విశాలంగా తెరిచిన బాల్కనీ ఇంటి నుండి మరియు లోపలికి శక్తుల ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది. సరైన దిశలో నిర్మించిన బాల్కనీ సానుకూల శక్తుల ప్రవాహాన్ని పెంచుతుందని, దీనికి విరుద్ధంగా, తప్పు దిశలో ఉన్న బాల్కనీ ఆ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ప్రతికూల శక్తులు ఇంట్లో నివసించే స్థానికుల పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. ప్రతికూల శక్తి ఒకరి ఆరోగ్యానికి మరియు దృష్టికి కూడా హానికరం. శక్తి బదిలీ కాకుండా, ఇంట్లో సరైన వెంటిలేషన్ కోసం డాబాలు మరియు బాల్కనీలు కూడా కీలకమైనవి. పురాతన మరియు మధ్యయుగ కాలంలో, గాలి దిశను అధ్యయనం చేసిన తర్వాత బాల్కనీలు నిర్మించబడ్డాయి. ప్రజలు గాలి ప్రవాహానికి వ్యతిరేకంగా బాల్కనీని కలిగి ఉండటానికి ఇష్టపడతారు. ఇది నివసించడానికి మంచి వాతావరణాన్ని కలిగి ఉండటానికి ఇంట్లోకి గాలి ప్రవాహాన్ని నిర్వహించడం. నేటికి, చాలా మంది వాస్తుశిల్పులు ఈ నియమాన్ని పాటిస్తున్నారు. బేసిక్స్తో పాటు, కొనుగోలుదారులలో ఫ్లాట్లు లేదా గృహాల ఆమోదయోగ్యతను పెంచడానికి వాస్తుశిల్పులు బాల్కనీ నియమాల కోసం వాస్తును కూడా అనుసరిస్తారు. మరియు బాల్కనీ వాస్తును పరిగణనలోకి తీసుకునేటప్పుడు అత్యంత కీలకమైన నియమం వాస్తు ప్రకారం బాల్కనీ దిశతో ముడిపడి ఉంటుంది. వాస్తు ప్రకారం బాల్కనీకి ఉత్తమ దిశ. ఫ్లాట్ లేదా ఇంటిని పరిగణించేటప్పుడు, బాల్కనీ యొక్క దిశ వాస్తు ప్రకారం ఉందో లేదో తనిఖీ చేయడం అవసరం. డాబాలు మరియు బాల్కనీల కోసం దిశకు సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాలను మీరు గుర్తుంచుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాస్తు ప్రకారం బాల్కనీకి ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలు ఉత్తమమైనవి. సానుకూల శక్తులతో పాటు, ఈ దిశలు మీ బాల్కనీలో సాయంత్రం నుండి తెల్లవారుజాము వరకు సూర్యరశ్మిని సమృద్ధిగా అందిస్తాయి. మీరు సూర్య పూజను రోజూ చేసేవారైతే, ఈ దిశలలో బాల్కనీ మీకు అనుకూలంగా ఉంటుంది. ఫ్లాట్ లేదా ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో బాల్కనీ ఉన్న ఫ్లాట్ను కొనుగోలు చేయడం మానుకోవాలి. మీ ఇంటి ప్లాన్ బాల్కనీ నిర్మాణం కోసం పైన పేర్కొన్న దిశలను ఆమోదించకపోతే, అటువంటి సందర్భాలలో, మీరు బాల్కనీని నిర్మించడానికి వాయువ్య దిశను పరిగణించవచ్చు. ఆదర్శవంతంగా, బాల్కనీ ఫ్లోర్ ఎల్లప్పుడూ భవనం యొక్క ప్రధాన సమ్మేళనం యొక్క అంతస్తు కంటే కొంచెం తక్కువగా ఉండాలి. చివరి ప్రయత్నంగా, మీరు వ్యతిరేక దిశలో కూడా సమానంగా పెద్ద బాల్కనీ ఉండాలి అనే షరతుపై దక్షిణం లేదా ఆగ్నేయ దిశలో బాల్కనీని కూడా కలిగి ఉండవచ్చు. దక్షిణ మరియు పశ్చిమ దిశలో విస్తరించి ఉన్న బాల్కనీలు ప్రతికూలంగా పరిగణించబడతాయి. ఇంతలో, వాస్తు ప్రకారం, ఇంటి ఈశాన్య దిశలో బాల్కనీ పొడిగింపు సానుకూలంగా ఉంటుంది. అలాగే, బాల్కనీ ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో వాలుగా ఉండాలి, తద్వారా నీరు ఎల్లప్పుడూ దక్షిణం నుండి తూర్పుకు లేదా పడమర నుండి ఉత్తరానికి ప్రవహిస్తుంది. వీలైతే, స్లైడింగ్ కిటికీలతో కూడిన బాల్కనీలను నైరుతి వైపు కలిగి ఉండటం శుభప్రదం. వాస్తు ప్రకారం బాల్కనీలో కూర్చునే ప్రదేశం. బాల్కనీ ఒక అలసిపోయిన రోజు పని తర్వాత రెస్టు తీసుకోవడానికి సంతోషకరమైన ప్రదేశం. వర్షాన్ని తట్టుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ చిత్రాలు తీయడానికి మరియు కొంత విశ్రాంతి సమయాన్ని గడపడానికి ఇది ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. మొత్తం మీద, మనం బాల్కనీకి వెళ్లడానికి ఎల్లప్పుడూ ఒక కారణం ఉన్నట్లు అనిపిస్తుంది, కాబట్టి మనం దానిని సౌకర్యవంతమైన ప్రదేశంగా మార్చడానికి ప్రయత్నించాలి. బాల్కనీలో కొన్ని ఫర్నిచర్ మరియు డెకర్ పెట్టుకోవడం ద్వారా సెట్టింగ్ ఏరియాని ప్లాన్ చేసుకునే వారి కోసం, ఇక్కడ మీరు పరిగణించగల కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయి. బాల్కనీలో ఫర్నిచర్ ఉంచడానికి ఉత్తమ దిశ నైరుతి దిశ. బాల్కనీలో ఎల్లప్పుడూ చెక్క ఫర్నిచర్ ఉపయోగించండి. బాల్కనీ శక్తి ప్రవాహానికి మార్గం కాబట్టి, మనం దానిని వీలైనంత సహజంగా ఉంచాలి. కుర్చీలు, బీన్ బ్యాగులు, బల్లలు వంటి బరువైన ఫర్నిచర్ను ఎప్పుడూ బాల్కనీకి నైరుతి వైపు ఉంచాలని వాస్తు చెబుతోంది. బాల్కనీలో స్వింగ్ కూడా కూర్చునే ఏర్పాటులో ఒక భాగం, మరియు చాలా మంది ఈ రోజుల్లో ఒకదాన్ని పరిగణిస్తారు. బాల్కనీలో స్వింగ్ చేయడానికి అనువైన దిశ వాయువ్య దిశ. ఊయల లేదా ఫర్నిచర్పై కూర్చున్నప్పుడు,
ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు చూడాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఫర్నిచర్ ఆకారం కూడా వాస్తులో ఒక పాత్ర పోషిస్తుంది. సానుకూలతను ఆకర్షించడానికి బాల్కనీలో క్రీమ్, లేత గోధుమ రంగు మరియు పసుపు వంటి మట్టి టోన్లలో చదరపు ఆకారపు ఫర్నిచర్ను ఉపయోగించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం బాల్కనీ అలంకరణ. బాల్కనీని అలంకరించడం అన్ని పనులలో చాలా ఆనందంగా ఉంటుంది. కొందరు వ్యక్తులు బాల్కనీని అలంకరించడానికి లైట్లను ఉపయోగించాలని భావిస్తారు, మరికొందరు, మరోవైపు, మొక్కలతో సంతృప్తి చెందుతారు. నిజానికి, ఈ రెండింటినీ ఇష్టపడేవారు కొందరు ఉన్నారు. సరళంగా చెప్పాలంటే, ఆధునిక కాలంలో బాల్కనీని అలంకరించడం తప్పనిసరి మరియు మన ప్రమాణాలను కూడా ప్రతిబింబిస్తుంది. అయినప్పటికీ, మీరు బాల్కనీలో ఉంచే ప్రతిదీ వాస్తు అనుకూలమైనది కాదు. బాల్కనీలో వాటర్ ఫౌంటైన్ను ఉంచాలని ఆలోచిస్తున్నట్లయితే, అది ఎల్లప్పుడూ బాల్కనీ లేదా టెర్రస్కి ఈశాన్య వైపునకు వెళ్ళాలి. వాస్తు ప్రకారం, బాల్కనీలో నీటి ఫౌంటైన్ ఉంచడం స్థానికులకు సంపద మరియు సమృద్ధిని తెస్తుంది. వాటర్ ఫౌంటైన్ కాకుండా, మీరు బాల్కనీలో బేబీ పాండ్ లాగా ఏ రకమైన వాటర్ బాడీని ఉంచినట్లయితే, అది ఈశాన్య దిశలో వెళ్ళాలి. టెర్రస్ డెకర్ కోసం ఉపయోగించే అనేక రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వాస్తు ప్రకారం, పొదలు మరియు పొట్టి మొక్కలు ఎల్లప్పుడూ బాల్కనీకి తూర్పు మరియు ఉత్తరం వైపున ఉండాలి. ఇంతలో, కుండలతో కూడిన మందపాటి మొక్కలను తప్పనిసరిగా బాల్కనీ యొక్క దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. ఈశాన్యంలో ఉన్న బుద్ధుని విగ్రహం ఇంట్లోని స్థానికులందరికీ అధిక శక్తి ప్రకంపనలను ఆకర్షిస్తుంది. బాల్కనీలో లైటింగ్ను ఉపయోగించినప్పుడు, ఓదార్పు లైట్లను ఉపయోగించండి మరియు కఠినమైన లైట్లను విస్మరించండి, ఎందుకంటే రెండోది అశుభాన్ని ఆహ్వానిస్తుంది. వాస్తు ప్రకారం బాల్కనీ ఆకారం. ఈ రోజుల్లో బాల్కనీలు అన్ని ఆకారాలు మరియు పరిమాణాలలో వస్తాయి, మరియు ప్రజలు మరేదైనా సౌందర్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఫ్లాట్లు లేదా అపార్ట్మెంట్లను నిర్మించేటప్పుడు బాల్కనీల కోసం కొత్త ఆకారాలు మరియు పరిమాణాలను ప్రయత్నించడానికి వాస్తుశిల్పులు పట్టించుకోరు. అయితే, ప్రతి బాల్కనీ ఆకారం వాస్తు ఆమోదించబడదు. వాస్తు ప్రకారం బాల్కనీకి అనువైన ఆకృతి ఇక్కడ ఉంది. వాస్తు నిపుణుల ప్రకారం, కేవలం 2 ఆకారాలు, చతురస్రం మరియు దీర్ఘచతురస్రం, వాస్తు ఆమోదించబడింది. మరేదైనా ఆకృతిలో ఉన్న బాల్కనీకి దూరంగా ఉండాలి. బాల్కనీ అంచులు 90 డిగ్రీల వద్ద ఉండాలి మరియు వంకరగా ఉండకూడదు. బాల్కనీని కిరణాలు లేకుండా ఉంచడానికి వీలైనంత వరకు ప్రయత్నించండి. వాస్తు ప్రకారం బాల్కనీకి ఉత్తమ మొక్కలు. మొక్కలు మన వాతావరణాన్ని ఉల్లాసంగా మార్చే విధంగా ఉంటాయి. ముఖ్యంగా గాలి మరియు సూర్యరశ్మి యొక్క స్థిరమైన లభ్యతకు గురయ్యే బాల్కనీలు మరియు టెర్రస్లకు మొక్కల ఆధారిత డెకర్ అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అదనంగా, మొక్కలు పర్యావరణాన్ని చల్లబరుస్తాయి, ఇంటికి సానుకూలతను జోడిస్తాయి. అందువల్ల, మొక్కలు సానుకూల వాస్తు కోసం మీ ఇంటిలో స్థలాన్ని కనుగొనాలి. అయినప్పటికీ, అన్ని మొక్కలు వాస్తుకు అనుకూలమైనవి కావు. వాస్తు ప్రకారం బాల్కనీకి ఉత్తమమైన మొక్కలు ఇక్కడ ఉన్నాయి. బాల్కనీ కోసం మొక్కల వాస్తు ప్రాముఖ్యత. తులసి మొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. డ్రాకేనా మొక్క శుద్ధి చేయడం. మనీ ప్లాంట్ మొక్క యాంటీ రేడియేటర్గా. కలబంద మొక్క ఆరోగ్య ప్రయోజనాల కొరకు. పాము మొక్క మానసిక ఆరోగ్య బూస్టర్గా. కలువ మొక్క ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. జాడే మొక్క అదృష్టాన్ని తెస్తుంది. సింగోనియం మొక్క కాలుష్య నిరోధకంగా పనిచేస్తాయి. మేము పైన చెప్పినట్లుగా, బాల్కనీ యొక్క తూర్పు మరియు ఉత్తర దిశలో చిన్న పొదలను తప్పనిసరిగా ఉంచాలి. వెదురు వంటి ఎత్తైన చెట్టు ఏదైనా ఇంటికి నైరుతి దిశలో పెట్టాలి. వాస్తు ప్రకారం, బాల్కనీకి అదృష్ట మొక్కలు తులసి, డ్రాకేనా, మనీ ప్లాంట్, అలోవెరా, పీస్ లిల్లీ మరియు జాడే మొక్కలు. కాక్టస్, కాటన్ మరియు బోన్సాయి వంటి మొక్కలకు దూరంగా ఉండాలి. అలాగే, మొక్కలకు వాస్తు ప్రకారం రసాన్ని, పాలు లాంటి పదార్థం ఇచ్చే మొక్కలను ఖచ్చితంగా నివారించాలి. పువ్వులు పూసే మొక్కలు ఎల్లప్పుడూ బాల్కనీకి పశ్చిమం, దక్షిణం లేదా నైరుతి దిశలో వెళ్ళాలి. బాల్కనీలో మొక్కలను ఉంచేటప్పుడు, బాల్కనీ ద్వారా ఇంట్లోకి సూర్యరశ్మిని అడ్డుకోకుండా చూసుకోవాలి. వాస్తు ప్రకారం బాల్కనీ కోసం మొక్కలను పరిగణించేటప్పుడు, వాటిని 2, 4 లేదా 6 జతలలో ఉంచండి. ఎండిన మొక్కలను బాల్కనీలో ఉంచకుండా చూసుకోండి. అలాగే, ఎండిన ఆకులను బాల్కనీలో పేరుకుపోనివ్వవద్దు మరియు వీలైనంత త్వరగా వాటిని పారవేయండి. విరిగిన లేదా చిప్ చేసిన మొక్కలను బాల్కనీలో ఉంచవద్దు ఎందుకంటే అవి ప్రతికూలతను ఆకర్షిస్తాయి. వర్టికల్ గార్డెన్ను పరిగణనలోకి తీసుకుంటే, అది ఫ్యాషన్లో మాత్రమే కాకుండా ఫ్లాట్ గోడలను చల్లగా ఉంచుతుంది కాబట్టి, మీరు ఫ్లాట్ యొక్క దక్షిణ లేదా పడమర గోడపై ఒకదాన్ని కలిగి ఉండవచ్చు. వాస్తు ప్రకారం బాల్కనీ పైకప్పు. చాలా బాల్కనీలు వర్షం మరియు తీవ్రమైన ఎండ నుండి రక్షించడానికి పైకప్పును కలిగి ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం,
బాల్కనీ యొక్క ఆదర్శ పైకప్పు ఈ వాస్తుశాస్త్ర నియమాలకు కట్టుబడి ఉంటుంది. బాల్కనీ కోసం వాస్తు ప్రకారం బాల్కనీపై పైకప్పు ఎల్లప్పుడూ ఇంటి ఉత్తరం లేదా తూర్పు దిశలో వాలుగా ఉండాలి. బాల్కనీకి దక్షిణం లేదా పశ్చిమ దిశలో ఫ్లాట్లు లేదా పైకప్పు నిర్మాణాన్ని అనుమతించండి. బాల్కనీ యొక్క పైకప్పు యొక్క ఎత్తు ఎల్లప్పుడూ ప్రధాన భవనం యొక్క పైకప్పు కంటే తక్కువగా ఉండాలి. కొందరు వ్యక్తులు తమను తాము బాల్కనీలో టిన్ రూఫ్ చేయాలని భావిస్తారు. వాస్తు ప్రకారం దీనిని నివారించాలి. ఏటవాలుగా ఉండే పైకప్పు ఇంటి సభ్యులకు శ్రేయస్సు మరియు ఆనందాన్ని తెస్తుంది కాబట్టి దీనిని పరిగణనలోకి తీసుకోవాలి. మీ పైకప్పు సహజ సూర్యకాంతికి అడ్డంకిగా మారకుండా చూసుకోండి. వాస్తు ప్రకారం బాల్కనీకి సరైన రంగులు ఇంటికి సౌందర్యాన్ని జోడించడమే కాకుండా మన మనస్సుపై కూడా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, వాస్తు ప్రకారం లేత రంగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, ఎందుకంటే వాటి స్వరం ప్రజలను ప్రశాంతపరుస్తుంది. మరోవైపు, ముదురు రంగులు దూకుడును సూచిస్తాయి కాబట్టి వాటిని నివారించాలి. బాల్కనీకి వాస్తు రంగు ప్రాతినిధ్యం వహిస్తుంది. లేత ఎరుపు అభిరుచి, శక్తి, భావోద్వేగాలు, వెచ్చదనం. లేత నీలం అందం, సంతృప్తి, భక్తి, సత్యం. లేత ఆకుపచ్చ వృద్ధి, వైద్యం, సంతానోత్పత్తి, శ్రేయస్సు. తెలుపు స్వచ్ఛత, నిష్కాపట్యత, అమాయకత్వం, లగ్జరీ. లేత పసుపుపచ్చ ఆశావాదం, అధ్యయనం, మేధస్సు. లేత ఆరెంజ్ సంకల్పం, లక్ష్యాలు, మంచి ఆరోగ్యం, సౌకర్యం. లేత గోధుమ స్థిరత్వం, సంతృప్తి. లేత వంకాయ రంగు ఐశ్వర్యం, లగ్జరీ, దయ, గర్వం. వాస్తు ప్రకారం ఇంటి బాల్కనీ విశ్రాంతి తీసుకోవడానికి, ధ్యానం చేయడానికి మరియు ప్రశాంతంగా ఉండటానికి ఒక ప్రదేశం, కాబట్టి ముదురు రంగులను ధరించకూడదు. బాల్కనీ యొక్క మానసిక స్థితిని పెంచడానికి తెలుపు, లేత గోధుమ రంగు, నీలం మరియు లేత గులాబీ రంగుల వంటి ప్రశాంతమైన మరియు లేత రంగులను ఉపయోగించడాన్ని పరిగణించండి. మీరు ఓదార్పు లైట్లను జోడించడం ద్వారా బాల్కనీ యొక్క రంగులు మరియు మానసిక స్థితిని కూడా పెంచవచ్చు. బాల్కనీ కోసం వాస్తు సాధన చేసేటప్పుడు ఫర్నిచర్ యొక్క రంగు కూడా ముఖ్యమైనది. ఫర్నిచర్ లేత రంగుల్లో పాలిష్ చేస్తే మేలు జరుగుతుంది. బాల్కనీలోని ఉపకరణాలు రంగులేనివి కావు. కుషన్లు, టేబుల్ షీట్లు వంటి వస్తువులు లేత రంగులో ఉండాలి. కుండీలలోని మొక్కలను ఉపయోగిస్తుంటే, మంచి ఇంటి వాస్తు కోసం తెలుపు రంగు లేదా మట్టి కుండలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాస్తు ప్రకారం బాల్కనీలో రైలింగ్ ప్రదేశం. బాల్కనీ కోసం రైలింగ్ను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఉచిత గాలి ప్రవాహాన్ని అనుమతించే గ్రిల్తో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటుక గోడపై బాగా రూపొందించిన గ్రిల్ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గ్రిల్లో గ్లాస్ ఉపయోగించడం ట్రెండీగా ఉండటమే కాకుండా వాస్తు నిపుణులు కూడా సిఫార్సు చేస్తున్నారు. అయితే, గాలి గుండా వెళ్లడానికి తగినంత స్థలం ఉందని నిర్ధారించుకోండి. బాల్కనీ గ్రిల్ లోహంతో తయారు చేయబడినట్లయితే, అది బాగా నిర్వహించబడుతుందని మరియు తుప్పు పట్టకుండా చూసుకోండి. ఈ విధంగా మీకు ఇష్టమైన ప్రదేశాన్ని వాస్తు స్నేహపూర్వకంగా మార్చగల బాల్కనీ కోసం వాస్తు చిట్కాలు పాటించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ, ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.